హలో, వెల్కమ్ టు మై ఛానల్ రాధి అట్ చందూస్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్స్తో ఎగ్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం రండి. టేస్ట్ అయితే డిఫరెంట్గా చాలా బాగుంటుంది. దీనికోసం నేను చిన్నెరగడ్డలు ఉంటాయి కదా, వాటి కాడల్ని తీసుకున్నాను. ఇవైతే చాలా సాఫ్ట్గా కుక్ అవుతాయి అన్నమాట. వీటిని బాగా వాష్ చేసుకుని ఇలా 1/2 ఇంచ్ మందంతో కట్ చేసి తీసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ని కట్ చేసుకున్న తర్వాత నేను ఈ కాడలకు వచ్చిన ఎర్రగడ్డలనే తీసుకుంటున్నాను. నాకు ఇవే సరిపోయాయి అన్నమాట. మీకు ఇవి సరిపోవు అనిపిస్తే కొన్ని నార్మల్ ఆనియన్స్ని కూడా కట్ చేసి తీసుకోవచ్చు. ఇలా అన్నింటినీ కట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసి ప్యాన్లోకి ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, సన్నగా పొడవుగా తరిగిన పచ్చిమిర్చి, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా వేసుకుని ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్టు, కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఈ ఆనియన్స్, స్ప్రింగ్ ఆనియన్స్ అన్నింటినీ మీడియం ఫ్లేమ్లోనే మంచి కలర్ వచ్చేదాకా, గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసి తీసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత నేను ఇక్కడ 4 ఎగ్స్ని క్రాక్ చేసి తీసుకుంటున్నాను. మీకు నచ్చితే 5 to 6 ఎగ్స్ కూడా తీసుకోవచ్చు. వీటిని మరీ ఎక్కువగా కదిపేయకుండా కొంచెం పెద్ద పెద్ద ముక్కలు వచ్చేలాగా కలుపుకోవాలి. ఇలా ఎగ్ మొత్తం కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ధనియాల పొడి, కారం, పెప్పర్ పౌడర్, గరం మసాలా వేసి కలుపుకోవాలి. ఇందులోకి కొంచెం స్పైసీ ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే ఆనియన్స్ కొంచెం చప్పగా ఉంటాయి కాబట్టి కొంచెం స్పైస్ యాడ్ చేసుకుంటేనే బాగుంటుందన్నమాట. ఇలా మసాలాలన్నీ వేసిన తర్వాత ఈ మసాలాలన్నీ పచ్చివాసన పోయేదాకా ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇలా మసాలాలన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 1/2 లెమన్ అయితే నేను ఇక్కడ స్క్వీజ్ చేసి తీసుకుంటున్నాను. ఇలా లెమన్ని స్క్వీజ్ చేసుకున్న తర్వాత కలిపేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. చాలా బాగుంటుందన్నమాట. డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది. ఎప్పుడు చేసే ఎగ్ ఫ్రై లాగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి రాధి అట్ చందూస్ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.